అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక హృదయం అని పిలువబడే సూఫిజం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక మతపరమైన విశ్వాసం మాత్రమే కాదు, దైవాన్ని చేరుకోవడానికి చేసే ఒక లోతైన అంతర్గత ప్రయాణం. మన అన్వేషణ ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది. అసలు విశ్వాసంలో అంతర్గత కోణం అంటే ఏమిటి? సూఫిజం సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానం వెతుకుతుంది. అంటే మతం యొక్క బయటి ఆచారాల కన్నా వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సూఫిజం గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ 5 ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. ముందుగా ఇస్లాంలో దాని స్థానమేంటి, తర్వాత దైవంతో ప్రయాణం అంటే ఏమిటి, వాళ్ల ఆచారాలు ఎలా ఉంటాయి, వాళ్ల గురుములు విభాగాలేంటి, చివరగా దాని చారిత్రక ప్రయాణం ఎలా సాగింది, వీటన్నిటినీ చూద్దాం. సరే, మరి మొదటి భాగానికొద్దాం. అసలు ఈ సూఫిజం అంటే ఏంటి, దాని మూలాలు ఎక్కడున్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూఫిజం అనే మాట ఎక్కడ్నుంచి వచ్చింది? అరబిక్లో దీన్ని తసువఫ్ అంటారు. అంటే దీనికి 2 మూలాలున్నాయని చెప్తారు. ఒకటి సూఫ్ అంటే ఉన్ని, అప్పట్లో సన్యాసులు వేసుకునే గొంగళి బట్టలన్నమాట. ఇంకో పదమేంటంటే సఫా అంటే స్వచ్ఛత. సో ఈ 2 మాటలు వాళ్ల జీవన విధానాన్ని, వాళ్ల తత్వాన్ని పర్ఫెక్ట్గా చెప్తాయి. మరి ఈ ఉద్యమం ఎప్పుడు, ఎలా మొదలైంది? ఇది సుమారుగా 10వ శతాబ్దంలో పర్షియాలో పుట్టింది. ఆ రోజుల్లో ఖలీఫాల పాలనలో భౌతికవాదం పెరిగిపోతుంటే దానికి వ్యతిరేకంగా ఒక ఆధ్యాత్మిక ప్రతిచర్యగా ఇది మొదలైంది. ఇక మన భారతదేశానికి అరబ్ వ్యాపారుల ద్వారా వచ్చి ఢిల్లీ సుల్తానుల కాలంలో బాగా విస్తరించింది. భారతదేశంలో మొదటి గొప్ప సూఫీగా షేక్ అలీ హుజ్వారిని పరిగణిస్తారు. సరే, సూఫిజం యొక్క ప్రధాన తాత్విక లక్ష్యమేంటి? ఈ 2వ భాగంలో ఆ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అసలు గమ్యమేంటో చూద్దాం. సూఫీల అంతిమ లక్ష్యం కేవలం దేవుడిని నమ్మడం మాత్రమే కాదు, ఆయనతో నేరుగా, వ్యక్తిగతంగా ఒక అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం. దీనినే వాళ్లు మారిఫత్ లేదా వాసిల్ అని పిలుస్తారు. అంటే దైవంతో సంపూర్ణంగా ఐక్యమైపోవడమన్నమాట. సూఫీతత్వం యొక్క పునాదే అంతర్గత శుద్ధి. వాళ్ల ప్రకారం మనస్సుని, హృదయాన్ని శుభ్రం చేసుకున్నప్పుడే దైవానికి దగ్గరవ్వగలం. ఇది బయట చేసే పూజలు, ఆచారాల గురించి కాదు, లోపల జరగాల్సిన ఒక పెద్ద మార్పు గురించి. వాళ్ల ముఖ్య సిద్ధాంతాలలో ఒకటేటంటే దైవప్రేమను, మానవ ప్రేమను వేరుగా చూడకూడదు. వాళ్లు చెప్పినట్టు తోటి మనుషులకు సేవ చేయడమే దేవుడికి చేసే సేవ. బహుశా ఈ గొప్ప ఆలోచన వల్లే సూఫిజం అన్ని వర్గాల ప్రజలను అంతగా ఆకర్షించింది. ఇక్కడే సూఫీతత్వంలో ఒక చాలా ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అదేంటంటే వాళ్లలో 2 ప్రధాన ఆలోచనా విధానాలున్నాయి. ఒకటి వహదత్ అల్ వుజూద్. దీని ప్రకారం నిజంగా ఉన్నది ఒక్కటే, అది దేవుడు. ఈ ప్రపంచం, మనమంతా ఆయనలోనే ఒక భాగం. ఉదాహరణకి సముద్రం, దాని అలలు ఎలాగో అలా అన్నమాట. ఇక రెండోది వహదత్ ఉల్ షుహూద్. ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. దీని ప్రకారం దేవుడు ఈ సృష్టి ఒకటి కాదు, ఈ సృష్టి అంతా ఆయన ప్రతిబింబం మాత్రమే. సూర్యుడు నీళ్లల్లో కనిపించేదాన్ని ప్రతిబింబంలాగా. ఈ 2 కాన్సెప్ట్స్ సూఫిజంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపించాయి. ఇప్పటిదాకా మనం ఎందుకు అనే తాత్వికతను చూసాం. ఇప్పుడు ఎలా అనే దానిపై దృష్టి పెడదాం. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో వాళ్లు ఎలాంటి పద్ధతులను పాటిస్తారు. వాళ్ల ఆచారాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది జిక్ర్, అంటే దేవుణ్ణి నిరంతరం స్మరించుకోవడం. దైవనామాన్ని పదే పదే జపించడం ద్వారా మనస్సుని, హృదయాన్ని పూర్తిగా దేవుడిమీదే కేంద్రీకరించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ జిక్ర్ అనేది పరాకాష్ఠకు చేరినప్పుడు మొదలవుతుంది. ఇది సంగీతం, నృత్యంతో కూడిన ఒక ప్రదర్శన. ఈ సమయంలో సాధకులు ఒక లోతైన ఆధ్యాత్మిక పారవశ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఇక సూఫీ మార్గంలో అత్యంత కీలకమైన భావన ఫనా, అంటే అహాన్ని, వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదిలేసి దేవునిలో కలిసిపోవడం. నేను అనే భావనను పూర్తిగా తుడిచేసుకున్నప్పుడే దైవంతో ఐక్యత సాధ్యమని వాళ్లు గట్టిగా నమ్ముతారు. వీటితో పాటుగా తారక్ ఈ దునియా, అంటే ప్రపంచ సుఖాలను వదులుకోవడం, ఇంకా ఇన్సాన్ ఎ కామెల్, అంటే అన్ని మంచి గుణాలతో ఒక పరిపూర్ణ మానవుడిగా మారడానికి ప్రయత్నించడం, ఇవి కూడా వాళ్ల మార్గంలో చాలా ముఖ్యమైన భావనలు. ఇప్పటిదాకా వ్యక్తిగత ఆచారాల గురించి చూసాం కదా. ఇప్పుడు సూఫీ మార్గానికి మద్దతిచ్చే సామాజిక, సంస్థాగత నిర్మాణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
సూఫీ వ్యవస్థలో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. పీర్ మురిద్ సంప్రదాయం అంటే గురు శిష్య సంబంధం చాలా ముఖ్యం. ఖాన్కా అనేది ఒక ఆశ్రమం లాంటిది. గురువు తన శిష్యులతో కలిసి అక్కడే ఉంటూ శిక్షణ ఇస్తారన్నమాట. ప్రతి సూఫీ సాధువుకు ఒక విలాయత్ లేదా ఆధ్యాత్మిక క్షేత్రముంటుంది. ఇంకా వాళ్ళ సమాధులను దర్శించుకోవడాన్ని జియారత్ అంటారు. సూఫీలలో కూడా రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఒకరు బాషరా సూఫీలు. వీళ్ళు ఇస్లామిక్ చట్టమైన షరియాను ఖచ్చితంగా పాటిస్తారు, ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. ఇక రెండో వర్గం బేషరా సూఫీలు. వీళ్ళు షరియాను పెద్దగా పట్టించుకోరు. సంచార సన్యాసుల్లాగా తిరుగుతూ, కఠినమైన తపస్సు చేస్తూ, కొన్నిసార్లు సాంప్రదాయ ఆచారాలను కూడా ధిక్కరిస్తారు. ఇక చివరగా సూఫీ ఉద్యమాన్ని ఒక పెద్ద చారిత్రక కోణంలో చూద్దాం. శతాబ్దాలుగా అది ఎలా మారుతూ వచ్చిందో గమనిద్దాం. సూఫిజం చరిత్రను మనం స్థూలంగా 3 దశలుగా విభజించుకోవచ్చు. 10వ శతాబ్దంలో ఖాన్కా దశ. అప్పుడు సన్యాసం, ఆశ్రమాలపై ఎక్కువ దృష్టి ఉండేది. 11 నుండి 14వ శతాబ్దాల మధ్య తరీకా దశ. ఈ టైంలోనే నిర్దిష్ట నియమాలతో కూడిన వేర్వేరు శాఖలు ఏర్పడ్డాయి. ఇక 15వ శతాబ్దం నుంచి మొదలైంది తరీఫా దశ. ఈ దశలోనే ఇదొక పెద్ద ప్రజా ఉద్యమంగా మారి సామాన్యులు కూడా చేరువైంది. చూశారు కదా, ఒక చిన్న ఆధ్యాత్మిక సమూహంగా మొదలైన సూఫిజం కాలక్రమేణా ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా ఎలా ఎదిగిందో. ఇది నిజంగా ఒక అంతర్గత పరివర్తన, బాహ్య ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలదో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక వ్యక్తి తన జీవితానికి అర్థాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణం మొత్తం సమాజ చరిత్ర గతిని ఎలా మార్చగలదు? సూఫిజం చరిత్ర బహుశే దీనికొక శక్తివంతమైన సమాధానం కావచ్చు. ఆలోచించండి.